హాయ్ అండి. ఈరోజు మేము అడవిప్పుడు వెళ్తున్నాము. అక్కడ నీలంపాటి అమ్మవారు బాగా మహిమగల అమ్మవారు. నేను ఫస్ట్ టైం ఆ అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాను. మా చిన్న పాపకి ఆ అమ్మవారి పేరు కలిసి వచ్చేలాగా పెట్టాము. అందుకని మా పాపకి సెకండ్ టైం అక్కడ వెంట్రుకలు తీపిద్దామని వచ్చాము. ఈ నీలంపాటి అమ్మవారి దగ్గరికి శుక్రవారం, ఆదివారం అయితే జనాలు అయితే చాలా మంది వస్తారంట. మేము వెళ్ళింది సోమవారం. భక్తులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఆ రోజు కూడా చాలా మందే వచ్చారు. ఆ అమ్మవారి దగ్గర ఏదైనా కోరికలు కోరుకున్నామంటే వెంటనే నెరవేరుతాయంట. మా చిన్న పాప మా వారు తలనీలాలు ఇస్తున్నారు. అందుకని వాళ్ళని అయితే వీడియో ఫొటోస్ అయితే తీస్తున్నాను. తలనీలాలు ఇవ్వడానికి టికెట్ అయితే తీసుకుని వెళ్ళాము. మా చిన్న పాపకి ఫస్ట్ టైం తిరుపతిలో చేపించినప్పుడు అయితే అసలు చాలా గోల్ చేసింది. ఇక్కడైతే సైలెంట్ గా చేపించుకుంది. ఆ తర్వాత స్నానాలు చేసి ఫ్రెష్ అయ్యాము. నేనైతే తడి బట్టల మీద పొంగల్ పెట్టాను. మొక్కుబడి ఉన్నవారు ఫస్ట్ పొంగల్ పెట్టి ఆ తర్వాత పోతిని 3 సార్లు గుడి చుట్టూ తిప్పి తర్వాత దర్శనానికి వెళ్తారు. పొంగల్ పెట్టడం అయితే అయిపోయింది. ప్రదక్షిణాలు తిరిగే ముందు కోడి తలపైన పసుపు కుంకుమ వేసి ఆ తర్వాత కోడి తలకి పూలు కట్టాలంట. పసుపు కుంకుమ వేసి పూలైతే కట్టాను. పొంగల్ పెట్టడానికి ఒక గ్యాస్ కి 5 స్టవ్లు ఏర్పాటు చేశారు. ఒక స్టవ్ కి 60 రూపాయలు అయితే తీసుకున్నారు. తర్వాత దర్శనానికి వెళ్తూ మేము ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. ముందు గుడి చుట్టూరు 3 ప్రదక్షిణ చేయాలి. నేనైతే పొంగల్ తలపైన పెట్టుకొని మా వారైతే కోడిని పట్టుకొని ప్రదక్షిణలు అయితే చేశాము. ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత గుడి లోపలికి వెళ్ళాము. మేము వెళ్ళింది సోమవారం అవడం వల్ల దర్శనానికి ఫ్రీగా వెళ్ళిపోయాము. అక్కడ కనిపిస్తున్న అమ్మవారే నీలంపాటి అమ్మవారు. చెట్టు మొదట్లో అమ్మవారి విగ్రహం ఉన్నింది. మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది. శుక్రవారం రోజు కానీ ఆదివారం రోజు కానీ వస్తే అమ్మవారిని ఇంత ఫ్రీగా దర్శించుకోలేము. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఒకవైపు ఉయ్యాల్లో అమ్మవారి ఫోటో పెట్టారు. అక్కడికి వెళ్ళి నేనైతే ఉయ్యాలు ఊపాను. ఆ తర్వాత మా చిన్నపాప చేత కూడా ఉయ్యాలు ఊపించాను. తర్వాత కొంచెం ముందుకు వెళ్తే అక్కడ నంది ఉంది. నందిని కూడా దర్శించుకుని అలా బయటకు వెళ్ళిపోయాము. పక్కనే నాగమయ్య స్వామి కూడా ఉన్నారు. అక్కడికి వెళ్ళి ప్రదక్షిణ చేసి స్వామిని అయితే దర్శించుకున్నాము. తర్వాత కోడిని కట్ చేపించుకుని అలా కొంచెం ముందుకు వెళ్ళి అన్నం కూరలు వండుకోవడానికి ఒక పెద్ద చెట్టు దగ్గర అయితే ఆగాము. అక్కడ ఆల్రెడీ ఎవరో పొయ్యిలు ఏర్పాటు చేసుకుని వండుకున్నట్టున్నారు. మేము అక్కడికి వెళ్ళి కట్టెపుల్లు ఏర్పాటు చేసుకుని ఒక పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ, ఇంకో పొయ్యి మీద అయితే బిర్యానీ చేసుకుంటున్నాము. చికెన్ కర్రీ అయితే ఉడుకుతుంది. బిర్యానీ కోసం అని చెప్పేసి రైస్ అయితే క్లీన్ చేస్తుంది. ఆ తర్వాత ఒక పొయ్యి మీద అయితే చికెన్ కర్రీ, ఒక పొయ్యి మీద అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. తర్వాత భోజనం చేసి రిటర్న్ అయితే బయలుదేరిపోయాము. అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.